పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. మత్తయి సువార్త 11:28 భారముచే అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండు, మీకు విశ్రాంతిని వసగిదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో క్రీస్తు ప్రభువు భారముచే ఉన్న వారితో నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని వసగిదను అని పలుకుచున్నారు. ఆ ప్రభు వద్దకు మనం వెళ్ళినప్పుడు మనకు ఆ ప్రభు శాంతి సమాధానం దొరుకుతుంది. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో మనం ఆ ప్రభువునకు మన ప్రతి సమస్యను భారాన్ని సమర్పించాలి. మరి ముఖ్యంగా మన పాపముల భారములను ఆ ప్రభువుకు సమర్పించాలి. మన శరీర సంబంధిత రోగాలు, వ్యాధి బాధలు, మానసిక వ్యాధి బాధలు, ఒంటరిగా ఉండే వ్యాధి బాధలు, అలాంటి ఏ భారమైన ప్రభువునకు సమర్పించినప్పుడు మన కాడి సులువవుతుంది, మన బరువు భారం తేలికవుతుంది. మన భారం తొలగిపోయేది ఆ ప్రభు సన్నిధిలోనే మాత్రమే అని మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. ఆ ప్రభువుకి మన భారాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ ప్రభువుకి మన భారం అప్పచెప్పినప్పుడు ఆ ప్రభు అన్ని విషయాల్లో మనల్ని నడిపించుకుంటాడు అనే విశ్వాసం మనకు ఉండాలి. మనలో ఉన్న మానసిక శారీరక భారం, ఆధ్యాత్మిక సమస్యల భారం, పాపముల భారం నిండు మనసుతో ఆ ప్రభువుకు సమర్పించినప్పుడు మనకు ఆ ప్రభువు తోడుగా ఉండి మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఆమేన్.